పేరు డాక్టర్ నరసింహ మాడుగుల తెలంగాణ డాక్టరేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఓయూ. ఈరోజు మేమెంతో మాకంతా అని ఎన్నో సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నటువంటి నా బీసీ సోదరులకు కల్పించినటువంటి చట్టసభలలో విద్యా ఉద్యోగ రంగాల్లో కల్పించినటువంటి 42% ఈ అగ్రవర్ణాలు కుట్రలు అన్నీ కేసులలో వాళ్ళు గెలవనీయకుండా చేస్తూ ఉన్నారు. దానికి సంఘీభావంగా మేము దానికి విరుద్ధంగా మేము ఈరోజు అన్ని బీసీ సంఘాలు ఇచ్చినట్టు పిలుపు మేరకు మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా ఈరోజు అందరం ఆ బీసీ బంద్కు మేము సంఘీభావం తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మేము ఏం కోరుకుంటా ఉంటున్నామంటే మేమెంతో మాకంతా అని వాళ్ళు నినదిస్తూ ఉన్నారు. అది మీరిచ్చే భిక్ష కాదు, అది వాళ్ళ హక్కు. ఇప్పటికీ వాళ్ళు 50% ఉన్న బీసీలు ఇప్పటి వరకు కనీసం 20% కూడా వాళ్ళు చట్టసభలలో కానీ విద్యా ఉద్యోగ రంగాలలో కానీ లేరు. కాబట్టి ఈ ప్రభుత్వం కల్పించినటువంటి ఈ బిల్లును ఖచ్చితంగా 9వ షెడ్యూల్లో చేర్చాల్సిన బాధ్యత ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నది అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు అన్ని పార్టీలు ఈ బంద్కు సంఘీభావం తెలిపినాయి, కానీ చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉన్నదని నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. అదేవిధంగా ఈ బిల్లును చట్ట రూపంలో మార్చి రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్లో పెట్టాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. కాబట్టి ఈ కపట ప్రేమ బంద్ చేసి ఖచ్చితంగా ఏ తమిళనాడు రాష్ట్రంలో అయితే 69% రిజర్వేషన్ కల్పించి వాళ్ళకి 9వ షెడ్యూల్లో పెట్టిర్రో ఆ విధంగానే ఈ తెలంగాణలో ఉన్న సబ్బండ కులాలలో ఉన్న 52% ఉన్న బీసీలకి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి 42% రిజర్వేషన్ను 9వ షెడ్యూల్లో పెట్టాల్సిన బాధ్యత ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇంకా ఈరోజు ఈ ఓయూ జేఏసీ తరపు నుంచి కానీ అన్ని విద్యార్థి సంఘాల నుంచి తరపున కానీ ఈరోజు ఈ ఉద్యమం మొదలైంది. ఖచ్చితంగా ఈ 42% సాధించి చట్టసభలలో కానీ విద్యా ఉద్యోగ రంగాలలో కానీ సాధించి 9వ షెడ్యూల్లో పెట్టే వరకు మేము పోరాటం ఆపమని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ. బీసీ విజయం సాధించాలంటే ఎట్లా చేస్తే వస్తారంట? అయితే ఆల్రెడీ గవర్నమెంట్ 42%కి సంబంధించినటువంటి జీవో ఇచ్చింది. అదేవిధంగా వాటికి కావాల్సినటువంటి లోకల్ గవర్నమెంట్లో 42% కావాల్సినటువంటి రిజర్వేషన్స్ కూడా ప్రకటించిన తర్వాత వీళ్ళందరూ అగ్రవర్ణాలందరూ వాళ్ళేమో ఈజీగా 10% రిజర్వేషన్ తీసుకోవచ్చు ఈడబ్ల్యూఎస్ తరపు నుంచి. వీళ్ళు మాత్రం ఈ ప్రకటించిన జీవో చెల్లదు. ఇందిరా సహాని కేసులో 50% వరకే రిజర్వేషన్ ఇచ్చిర్రు, ఆ సీలింగ్ పెట్టిర్రు కాబట్టి ఇది చెల్లదు అని చెప్పేసి వాళ్ళు కోర్టును అప్రోచ్ జరిగింది. కోర్టు ఇది ఇందిరా సహాని కేసుకు విరుద్ధంగా ఉన్నది, 50% సీలింగే ఉన్నది, ఇది ఈ రాష్ట్రంలో 60% దాటుతున్నది కాబట్టి అది కొట్టివేయడం జరిగింది. మేమేమంటున్నామంటే ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించి ఈ ఇచ్చిన జీవోను మేమెంతో మాకంతా అనే ఇచ్చిన ఈ జీవోను ఖచ్చితంగా మేము ఇంప్లిమెంట్ చేయడానికి కోర్టులలో వేయకుండా ఉండడానికి ఈ సెంట్రల్ గవర్నమెంట్ని మేము 9వ షెడ్యూల్లో పెట్టాలని కోరుతున్నాం. 9వ షెడ్యూల్లో పెట్టడం అనేది ఇది రాజ్యాంగ విరుద్ధమేం కాదు, ఇదేదో పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు కదా. 9వ షెడ్యూల్లో పెట్టితే ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వం ఉన్నది కేంద్ర ప్రభుత్వంలో, బీజేపీ ప్రభుత్వం 9వ షెడ్యూల్లో పెట్టడం అనేది చాలా ఈజీ. ఆ విధంగా ఎందుకు బీసీల మీద ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కూడా మేము బీసీల కోసమే పనిచేస్తున్నాం అనే తత్వం ఉన్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 42% రిజర్వేషన్ను 9వ షెడ్యూల్లో పెట్టి దాన్ని చట్టం చేస్తే ఈరోజు నా బీసీ సోదరులందరికీ ఈరోజు రిజర్వేషన్ విద్యా ఉద్యోగ రంగాలలో చట్టసభలలో రిజర్వేషన్ అందుతుంది. ఎందుకనంటే కానీ 75 సంవత్సరాల ఈ స్వతంత్ర భారతదేశంలో వాళ్ళు మండల్ కమిషన్ వచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళకి రిజర్వేషన్ ఫలాలు అందినాయి. అలాంటిది 58%, ఒక్కొక్క రాష్ట్రాలలో 52% అంటే సగానికి ఎక్కువ ఉన్న మన బీసీ సోదరులకి ఈ రోజు కూడా కనీసం రిజర్వేషన్ ఫలాలు అందట్లేవనంటే ఇది నిజంగా ఈ పాలకుల చిత్తశుద్ధి లేదు. కానీ ఇప్పుడే ఏదో ఈ గవర్నమెంట్ ఆ చిత్తశుద్ధిని నిరూపించుకోవడానికి ఆ 42% జీవో ఇచ్చి రిజర్వేషన్ ఇస్తే దాన్ని తీసుకుపోయి కోర్టులో వేసి వీళ్ళందరూ కుట్రలు పన్ని ఆ రిజర్వేషన్ తొలగించడం జరిగింది. కాబట్టి మేము ఇదే వేదిక మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ వేదిక నుంచి మేము పోరాటం చేసి ఆ 42% సాధించే వరకు మేము పోరాటం చేస్తాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా తప్పు చేసినా కేంద్ర ప్రభుత్వం ఏమైనా తప్పు చేసినా కూడా మా పోరాటం అయితే ఆపేది లేదు. ఎందుకంటే మా హక్కు అది. మేమెంతో మాకంతా అప్పటికి మీరు ఇచ్చింది 42, మాకు రావాల్సింది 52%.
కాబట్టి 42% ఇచ్చిన రిజర్వేషన్ను మీరు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. ఖచ్చితంగా దీన్ని 9వ షెడ్యూల్లో పెట్టడానికి మీరు ఎన్ని ప్రయత్నాలు చేస్తారో చేయండి. మేము కూడా దాన్ని సపోర్ట్ చేస్తాం. ఈ ప్రజా సంఘాలు, ఈ బీసీ సంఘాలు, ఇక్కడ ఉన్న అన్ని సబ్బండ కులాలు అందరం కలిసి ఈ 42% జీవోను రిజర్వేషన్ను 9వ షెడ్యూల్లో పెట్టే వరకు మనం పోరాటం చేయాల్సిందిగా ఈ వేదిక నుంచి ఈ తెలంగాణ సమాజాన్ని, బీసీ సోదరులను, అన్ని యువ నాయకులను అందరినీ నేను కోరుతా ఉన్నా. జై తెలంగాణ, జై బీసీ. ఇంకా